ఉండండి. 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 వేచి ఉన్నారంటే అది వారి మీద రైతాంగానికి ఉన్నటువంటి ఒక ఆప్యాయత అనురాగం చెప్పడం. ఎందువల్లంటే ఈరోజు ఒక రకంగా ప్రతి రైతులో వారు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మాకు ఇక్కడే మా పొగాకు రైతులకి వారు విలువైన సేవలు అందిస్తే బాగుంటుంది అనే ఒక మనసులో ఉన్నటువంటి మాట. అది వీరు కాకపోయినప్పటికీ వాళ్ళ మనసులో అనుకునేదానికి తప్పులేదా ప్రతి రైతు అనుకుంటారు. కానీ అది ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కరికి ఉండేది. వారు దాని మీద ప్రమోషన్ అయ్యి వేరే బాధ్యతలకి వెళ్తారు. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను మా రైతాంగం తరఫున, వారు ఎక్కడున్నా కూడా మన పట్ల, మన రైతాంగం పట్ల వారి యొక్క మంచి మనసుతో మన యొక్క పురోగతి గురించి ఏదో కొంత సమయం కేటాయించి మన కోసం పరిశీలన చేస్తారు. నేను మనసా వాచ కర్మణ. ఎందువల్లంటే వారు కూడా ఒక రైతు బిడ్డగా, కాకపోతే రైతుల గురించి ఇంత డీప్గా లోతుకెళ్ళి ఆయన మనకు కావాల్సినటువంటి అన్ని దాదాపు మ్యాక్సిమం రైతులకు కావాల్సిన వారి హయాంలో 7.5 సంవత్సరంలో దాదాపు రైతులకి చాలా చెప్పాలని నెంబర్ వేసుకున్నాను. అదంతా వెళ్ళిపోయింది. సారు లేట్ అయ్యారు ఈ కార్యక్రమానికి. మన రైతు ఇక్కడి నుంచి రాని పరిస్థితుల్లో అయిపోయారు. కాకపోతే ఒకే ఒక మాట చెప్తాను, రెండో మాట చెప్పండి. ఒకరోజు వేరే కార్యక్రమంలో నేను సార్ దగ్గరికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఆ పక్కకి ఒక మనిషిలో ఉన్నారు. ఆ మనిషికి ఆయన కూడా తెలుసు. రైతులు పంపిస్తేనే వెళ్ళాను. ఒక అప్లికేషన్ లాగా రాసి ఇది చేయండి అడగనండి వెళ్ళిన తర్వాత దాదాపు 40 minutes మాట్లాడాను సార్తో ఆఫీస్లో. మాట్లాడిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయా సార్? ఏమున్నాయి సార్ మీ దగ్గర చెప్తానికి? సార్ మీకు బాగా గుర్తుండదు, ఇది రామరాజ్యంలో రాముల వారు వేగులు పంపించేసి మన పరిపాలనా కాలంలో ఏమైనా ప్రజలకు అన్యాయం జరుగుతుందా, మేము ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాం ప్రజలకని కనుక్కొని వేగులు పంపిస్తే, అయ్యా ఏమీ లేదు అంతా బాగా, అంత కాదయ్యా అబద్ధాలు చెప్పగాకండి, జరిగిన విషయం చెప్పండి, నా పరిపాలనని చూసుకోవాలి కదా, ప్రజల్ని మేలు చేస్తున్నానా చేయలేదని వీళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళకి ఇంకా అద్దంకి చంద్రబాబు గురించి మనం చెప్పి విసిగించాల్సిన అవసరం లేదు. అయితే టొబాకో బోర్డు అనే దాని గురించి కొన్ని మాట్లాడుకోవాలి మనం. టొబాకో బోర్డు నాకు తెలిసినాక టొబాకో బోర్డులో జరిగిన సంఘటనలన్నీ ఇంతకుముందు మనకు ఫస్ట్ ఏఎస్గా చేసిన అమర్నాథ్ గారు, అమర్నాథ్కి ముందు అమర్నాథ్ తర్వాత అనేది మేము కొన్నాళ్ళు కొలమానంగా చెప్పుకున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఏకాడికి బీసీ ఈసీ క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని కాలాన్ని ఏ విధంగా కొలిచామో అమర్నాథ్ గారికి ముందు అమర్నాథ్ గారి తర్వాత అనేది టొబాకో బోర్డులో ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం రైతులందరూ. అమర్నాథ్ గారు వచ్చినాక ఎన్నో సంస్కరణలు తెచ్చాడు, రైతు కమిటీలు వేశాడు, మమ్మల్ని అందరినీ కమిటీలు ఏర్పరిచి ఏం కావాలి ఏం చేయకూడదు అనేది చెప్పాడు. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ రేగులు కూడా తెచ్చి పొక్కొట్టాలని రైతులు ఇబ్బంది పడుతున్నారు, బ్యాడ్యాల్లో కూడా మార్పు తీసుకురావాలని ఎన్నో విధాలుగా చెక్కు పట్ల కాడించి అన్నీ తెచ్చి పొగాకు రైతు సోదరులకు మా నమస్కారాలు. మనకి ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్లను చూసాము, చైర్మన్లు చూసాము, ఈడీ గారిని చూసాము. మనకి ఏ రోజు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేసుకొని పోయేదే తప్పితే రైతు సోదరులకి ఏమి కావాలి, రైతులకి ఏమి మౌలిక వసతులు కావాలి, రైతులకి ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచనతో లేరు. మన
చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుండి టొబాకో బోర్డులో ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఏమేమి వసతులు లేవు, రైతులకు ఏం కావాలి, గోడౌన్కి ఏం కావాలి, ప్లాట్ఫామ్కి ఏం కావాలి, ఆ దిశగా అడుగు వేస్తూ సుమారుగా 42 కోట్ల రూపాయలతోటి గోడౌన్లు అయితేమి, ప్లాట్ఫామ్లు అయితేమి, ఆఫీసులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అయితేమి. రెండోది పొగాకు ఆక్షన్లో జరుపుటకు సిబ్బంది లేని తరుణంలో అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని తీసుకొని పొగాకు ఆక్షన్ సజావుగా జరుపుకుంటూ సహాయ సహకారాలు అందించినారు. రెండోది గతంలో 2 సంవత్సరాలు మనకి అకాల వర్షంతో పైరు దెబ్బతింటే ఇంట్రెస్ట్ ఫ్రీ తోటి మనకి రూరల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పించినారు. ఇంకోటి మనకి ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ అంతకుముందు 50,000 ఉండేది, దాన్ని డబల్ చేసినారు. రెండోది పొగాకు పట్టలు ఉన్నాయి. ఇంతకుముందు సైజు తక్కువగా ఉంటే వాళ్ళు దృష్టి చేసినామంటే సైజు పెంచి ఈ సంవత్సరం ఇప్పించినారు. మనకి టొబాకో బోర్డు ముందు 10% సబ్సిడీ తోటి షెడ్యూల్ నిర్మాణం చేసుకోమని చెప్పేవాడు. ఇప్పుడు సార్ 40% చేశారు. అదేవిధంగా జీరో పెనాల్టీ తోటి చాలా లబ్ధి పొందాం. ముఖ్యంగా మీరందరూ చెప్పారు, మన ఈడీ గారు బాగా కృషి చేసి ఈ 7 సంవత్సరాలు మార్కెట్ బాగుందని అందరూ చెప్పారు, మనకు తెలిసిందే. అదే కాకుండా మనకి ఆయన మనకు తెలియని విషయాలు కూడా ఏంటి అంటే ఎప్పుడు కూడా స్టాక్ పొజిషన్ అంటున్నారు కదా, స్టాక్ పొజిషన్ గురించి కూడా ఎక్కడైతే ఫైల్స్ అవుతున్నాయో ఆ ఫైల్స్ క్లియర్ అవ్వాలని చెప్పి ఇంకా 10 రోజుల్లో వెళ్ళే టైంలో కూడా తప్పనతోటి, ఎందుకంటే ఎక్కడ రైతులు సర్వీస్ చేయాలంటే ఫీల్డ్ స్టాక్ ఉండాలి, అకౌంట్ సెక్షన్ డబ్బులు కూడా సమయానికి అందాలి, కంప్యూటర్ ఇన్వాయిస్లు కూడా అందరికీ రైతులు చేరాలి, సేల్ నోట్లు, అలాగే ప్రతి స్టాఫ్ మెంబర్స్ తోటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పర్మనెంట్ స్టాఫ్ తెద్దామని ఆ తప్పన ఎక్కడైతే మనకి కామర్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే ఆగి ఉందో లేట్గా ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటూ అటు లెటర్స్ ద్వారా ఆయన వెళ్ళినప్పుడు మీటింగ్స్ పెడుతూ కంటిన్యూస్గా దాన్ని ఒక స్టేజ్కి తేవడం జరిగింది. దానికి ఆయనకు మరీ ధన్యవాదాలండి. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మనం ఆయన్ని మర్చిపోలేము. ఎందుకంటే మనకి ఇప్పుడు మనకు ఒకటి కాదు, మనందరూ ఇందాక చెప్పారు, వరుసగా చదివారు మనం చేసిన సర్వీసులన్నీ. మనకి ముఖ్యంగా యావరేజ్ ప్రైస్ ఒకటి రావడానికి క్వాలిటీ టొబాకో అండి. క్వాలిటీ టొబాకోలో ఫెర్టిలైజర్స్ ఎస్ఓపి రైతు ఎవరు వేసేవాళ్ళు కదా ఎక్కువ రేట్ అని, అది ఆ దాంట్లో బాగా ఇచ్చేసింది. నేను ఆర్ఎంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లేట్ అయితే నాకు ఉదయాన్నే 6 గంటలకు ఫోన్ చేసి కొంచెం అది త్వరగా వచ్చినట్టు చూడమని చెప్పి రైతుల కంటే ముందు ఆయనే ఇచ్చేయటం. అంటే ఆ తొందర అనేది రైతులకు మనం సర్వీస్ చేయాలి. ఆ ఎస్ఓపి అనేది ఎర్లీగా ఇస్తే బ్యాసల్ అంటే దుక్కులో వేసుకుంటే రైతులకు ఉపయోగం, క్వాలిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ తపన అనేది ఆయనకు ఉన్నందుకు మనందరం ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలపాలి. ఆఖరికి స్టాక్ పొజిషనే కాదు, ప్రతి దాంట్లో కూడా గ్రీన్ మెయింటెనెన్స్ ఇక్కడ ఏదైనా కూడా, తర్వాత రీస్ట్రక్చర్ ప్రతి ఫ్లోరు మీరు చూసుంటారు, ప్రతి ఫ్లోర్లు కూడా రిపేర్ చేయటం కానీ రీస్ట్రక్చర్ కానీ ఏదైనా కూడా పాజిటివ్గా ఆలోచించి అటు రైతులకి, అటు బయర్స్కి, అటు కంపెనీస్కి, స్టాఫ్కి కూడా, అటు గోడౌన్లో ఫ్లోర్ ఉంటే అటు స్టాఫ్కి, బయర్స్కి, రైతు లాంగ్వేజ్ ప్రతి దాంట్లో ఫెసిలిటీస్ కూడా మనం ఇక్కడ కూడా ప్రతి టైం టు టైం మనం చెప్తున్నాం. ప్రైవేట్ ఫ్లోర్స్ కొండేపి ఒంగోలులో కూడా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వమని, అలాగే మన స్టాఫ్ ఈ ఆత్మీయ సన్మాన సభకు ఇచ్చేసినటువంటి మన హానరబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేద్దామండి. యాక్చువల్గా నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నేను 10 ఇయర్స్ బ్యాక్ ఇదే ఫ్లోర్లో ఫీల్డ్ ఆఫీసర్గా చేశానండి. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఆక్షన్ సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకోబోతున్నాను. మీ అందరి కోఆపరేషన్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు ఈ అద్దంకి శ్రీధర్ బాబు గారి డైరెక్షన్లో 7.5 సేవలు మనకి సార్ సుదీర్ఘ సేవలు అందించారు. ఈ సేవలకి మనం వారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే రైతులు ఏదడినా కానీ ఆయన చిరునవ్వుతో స్వీకరించి దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా టొబాకో బోర్డ్ టీంతో వర్క్ చేపించి అన్నీ నెరవేర్చారు. కాబట్టి మనందరం వారికి రుణపడి ఉంటాం. అంతేకాదు మనం ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత సక్సెస్ చేసినటువంటి మన ఈడీ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. అంతేకాదు మరి మన ఆర్ఎం లక్ష్మణరావు గారికి, సెక్రటరీ గారికి, మేనేజర్ ప్రొడక్షన్ మరియు
రైతాంగానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒంగోలు 2 అన్నది నాకు చాలా చాలా జ్ఞాపకాలు వస్తాయి. నేను ఒకసారి మీకు చెప్పినట్లు కూడా గుర్తు. నేను ఈ ప్రాంతం వాడిని, నా బర్త్ అంటే జన్మ కూడా ఈ రీజియన్లోనే జరిగింది. నేను ఇక్కడే పుట్టాను. సో నాకు మీకు అవినాభావ సంబంధం ఎక్కడో ఎప్పుడో ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్లుగా ఉంది. ఆ తర్వాత మొత్తం గత మూడు సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలుగా మీరు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కలిసి ఎక్కడా లేనటువంటి ఒక మనం మర్చిపోయినటువంటి సాంప్రదాయాన్ని ఏరువాక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మీ పుణ్యమో ఏమో, ఎప్పుడైతే మీరు ఏరువాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి రైతు లాభాలు మాత్రమే చూస్తున్నాడు. ఎప్పుడు నష్టం అనేది జరగలేదు. నేను 2017 నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాను. సెక్రటరీగా పనిచేసిన తర్వాత ప్రమోట్ అయ్యాను. నేను ప్రమోట్ అయ్యి ఈడీగా ఛార్జ్ తీసుకున్నప్పుడే మీరు ఏరువాక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. నాకు అది సెంటిమెంటల్గా కూడా చాలా చాలా నచ్చిన విషయం. అంటే మనం ఎవరినో ఒకళ్ళు నమ్మాలి, ప్రకృతిని నమ్మాలి, దేవుడిని నమ్మాలి. మనము కష్టం చేసుకునేటప్పుడు మనకి సహకరించే కాడెడ్లని నమ్మాలి. మన సొంత బలాన్ని నమ్మాలి. రైతు అనేవాడు రాజులాగా ఉండాలి. రాజులా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ విషయాలు నేను ఎప్పుడో చెప్పాను. తర్వాత నేను ఏదో చేశాను, ఎంతో సహాయం చేశాను అనేసి మీరు అనుకుంటున్నారు. కానీ నేను ఈ విషయాన్ని చెప్పి ఒప్పుకోవాలి. ఏంటి అని అంటే, నేను ఏదైనా సహాయం చేస్తే, ఏదైనా మంచిగా చేసి ఉంటే గనక అది నా ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యం కాదు. నా వెనకాల నాతో పాటు పనిచేసిన టొబాకో బోర్డులో వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ఢిల్లీ స్థాయిలో అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూడబలుక్కొని మనకి సహాయం చేయాలి అని అనుకున్నాం. కాబట్టి మనము ఈ రోజున మంచి లాభాలని చూస్తున్నాం. అయితే ఇంత మంచి లాభాలు చూస్తూ ఉన్న ఈ తరుణంలో నేను అనుకోకుండా, లేకపోతే నాకు నిజంగా అవసరం లేకుండా ఒక ప్రమోషన్ వచ్చింది. అనుకోకుండాను, నాకు నిజంగా అవసరం లేకుండాను ఒక ప్రమోషన్ వచ్చింది. ఏంటి అని అంటే, మామూలుగా నన్ను ఇక్కడ 4 ఏళ్ళకే వేశారు. నేను వచ్చింది పనిచేయడానికి ఉత్తరాఖండ్ నుంచి 4 ఏళ్ళే. ఆ తర్వాత నాకు మీకు ఉన్న, అంటే నాకు మీకు అని అంటే ఈ ప్రాంతం వారికే కాకుండా బోర్డుకి, తర్వాత అన్ని నా రైతులకి సేవ చేసుకునే అవకాశం ఉంటుందా అనేసి నేను మినిస్ట్రీని నేను ఇంకో సంవత్సరం ఉంటాను అని అడిగాను. 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు అడిగాను. సరే ఓకే అనేసి అన్నారు. ఆ తర్వాత 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత నాకు ఈ తనివి తీరడం లేదు, నాకు సరిపోవట్లేదు. నేను సెక్రటరీగా మొన్న ప్రమోట్ అయ్యి ఈడీగా అయ్యాను. ఈడీగా అయ్యి సంస్కరణలు తీసుకురావాలంటే 1 సంవత్సరం సరిపోదు, నాకు ఇంకా 2 సంవత్సరాలు కావాలి అనేసి 5 సంవత్సరాలు అయిన తర్వాత 7 సంవత్సరాల వరకు అడిగాను. అప్పటికేమైనా నాలోని తృష్ణ తీరిద్దేమో అనేసి 7 సంవత్సరాలు అడిగిన వెంటనే 7 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చేశారు. మంచిది, వెరీ గుడ్. 7 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు మనము ఈ ఏరువాక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత మీరు చెప్పారు మాకు మిమ్మల్ని వదలాలని లేదు, ఇంకా కొంచెం టైం ఉంటే బాగుంటుంది అనేసి. నేను అడిగాను. ఈసారి కూడా అడిగిన వెంటనే గవర్నమెంట్ ఓకే అని చెప్పింది. ఇంకొక సంవత్సరమో 6 నెలల్లో మీరు ఉండొచ్చు. అయితే దాంతోపాటు నేను సర్వీస్లో ఐఏఎస్లో జాయిన్ అయిపోయి 16 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చింది, జాయింట్ సెక్రటరీగా వచ్చింది. 2008 బ్యాచ్లో
ఎవరిని చేయలేదు జాయింట్ సెక్రటరీగా, నాది ఫస్ట్ చేశారు. నేను సంతోషపడడానికి చప్పట్లు చాలా మంది కొట్టారు నా బ్యాచ్మేట్స్ ఇంతమంది, కానీ నేను నిజంగా సంతోషపడ్డానా అని అంటే నిజంగా సంతోషపడలేదు. ఎందుకు అని అంటే ఈ పోస్ట్ నేను ఏదైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న పోస్ట్ అది డైరెక్టర్ ర్యాంక్ పోస్ట్. నేనేమో ప్రమోట్ అయిపోయింది, ఇది జాయింట్ సెక్రటరీ. ఇక నేను ఉండాలా వెళ్ళిపోవాలా? ప్రమోషన్ ఇదిగో వద్దు, నాకు వద్దు అని అనుకోవడానికి ఏమి లేదు ఇక్కడ, నాకు చాయిసే లేదు. చాయిస్ కనుక ఉండుంటే, వాగ్దానం చేసి చెప్తున్నాను, చాయిస్ కనుక ఉండుంటే పొగాకు ఒక వ్యసనం అని అంటారు, పొగాకు రైతుగా ఉండడం ఒక వ్యసనము, పొగాకు బోర్డులో అధికారిగా పనిచేయడం కూడా ఒక వ్యసనమే. ఆ విషయం నేను నా ఒక్కడితోనే కాదు, మీరు చూసుకున్న రిటైర్ అయిన మేనేజర్లు, ఎప్పుడు మనం ఏరువాగా ప్రోగ్రాం పెట్టుకున్నా రిటైర్డ్ అయిన మేనేజర్లు వస్తూ ఉంటారు. ఇప్పుడే మన ఉమామహేశ్వరరావు గారు కూడా సందేశాన్ని పంపించారు. అంటే ఈ పొగాకు పీల్చడం మాత్రమే వ్యసనం కాదు, పొగాకు రైతుతోటి అనుబంధం పెట్టుకున్న ప్రతి వాళ్ళకి ఈ వ్యసనం ఉంటుంది. అయితే చాలా బాధతోటి ఈ వ్యసనాన్ని ఆపుకోవాల్సి వచ్చింది, తప్పదు. ఇక నేను ప్రమోషన్ వద్దు అని అనుకోవడానికి ఇది లేనే లేదు. ఎందుకు? ఈ పోస్ట్ ఏమో డైరెక్టర్ ర్యాంక్, నాకు వచ్చిందేమో జాయింట్ సెక్రటరీ. సో నేను అన్నాను, ఏమని అని అన్నానంటే, ఎప్పుడు నా రైతులకి సెంటిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్స్ అంటే మీరందరూ తీర్మానించుకున్న సెంటిమెంట్స్. మొత్తం సంవత్సరం మొత్తం కాకపోయినా ఇది ఆప్షన్స్ స్టార్ట్ చేసి వెళ్ళాలి, అది నా గురుతరమైన బాధ్యత. ఎందుకంటే మీకు నాకు ఉన్న అవినాభావ సంబంధం ఉంది కదా. నిజంగా చెప్పండి, ఆలోచించండి, నేను వస్తే మీరు ఇంత మంచిగా చక్కగా వెల్కమ్ చేయొచ్చు, నేను వెళ్ళిపోతుంటే మీరంతా ఇప్పుడు రావడం ఏంటి? నేను వెళ్ళిపోతుంటే మీరు చక్కగా ఇంత ఘనంగా వీడ్కోలు, ఇంత పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని సమయం కాని సమయంలో మీరంతా రావడం ఏంటి? మన మధ్యన ఉన్న ఏదో ఒక ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని కాకుండా ఇంకేంటి చెప్పండి, అవునా కాదు? సో నాకు కూడా వాస్తవంగా వెళ్ళాలా అని అంటే వెళ్ళాలని లేదు. అయితే నిజంగా వదిలి వెళ్ళిపోతున్నానా అని మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. అది మీకోసం కావడం మాత్రమే కాదు, నా కోసం కూడా, నా తృప్తి, నా మనసు తృప్తి అలా పడుతోంది. ఎందుకనంటే నా బహుశా మొత్తం సర్వీస్ ఎవరికైనా ప్రభుత్వ అధికారికి ఎంత సర్వీస్ ఉంటుందండి? 30, 32, 33 ఏళ్ళు. నేను 7.5-8 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను అని అంటే నా ఐఏఎస్ జీవితంలో దాదాపు ఒక 4వ వంతు ఇక్కడ ఉండిపోతుంది కదా.